హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో వచ్చేసి అందరిలాగా మనం మల్టీ టాలెంటెడ్‌గా ఎలా అవ్వాలి, టైమ్ టు టైమ్ పనులు ఎలా చేసుకోవాలి, టైంని ఎలా సేవ్ చేసుకోవాలి అనేసి ఈ వీడియోలో అయితే చెప్తానండి. ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. నేనైతే పొద్దున్నే అవ్వగానే ఫస్ట్ అయితే వామ్ వాటర్ అయితే తాగుతానండి. ఒక్కొక్క రోజు వచ్చేసి నైట్ డ్రై ఫ్రూట్స్ అనేది నానబెట్టుకుంటాను. ఆ నానబెట్టుకుని పొద్దున్నే ఇంకా జ్యూస్ చేసుకొని అయితే తాగుతాను. మా పిల్లలు వచ్చేసి ఒకసారి నాతో పాటే లెగుస్తారండి, ఒకసారి అయితే లెగవరు. మా పాప వచ్చేసి నాతో పాటే లేచింది. మా బాబు అయితే ఇంకా నిద్రపోతా ఉన్నాడు. మా బాబు లేచేటప్పటికి పనులు చేసుకోవాలనుకున్నా కానీ కొంచెంసేపటికి వాడు కూడా లేచాడండి. ఇంకా ఇద్దరు పిల్లలతో అయితే నేను ఇంకా చేసుకుంటానండి. ఈరోజు ఇది చేయాలని చెప్పేసి ఒక ప్లానింగ్ ప్రకారం అయితే చేసుకుంటూ ఉంటాను. ఇంకా మా పిల్లలు నిద్రపోయే టైంలో అయితే ఏమైనా చేయాలనుకుంటే ఆ టైంలో నేను ఏమైనా నేర్చుకోవాలని ఏమైనా చేయాలని ఆ టైంలో అయితే చేస్తానండి. కొంతమంది వచ్చేసి ఇంకా పొద్దున్నుంచి సాయంత్రం వరకు పనులు చేసినవే చేసుకుంటూ ఉంటారు. కడుగునియే కడుగుతా, తుడిచినయే తుడుచుకుంటా అలా టైం అనేది వేస్ట్ చేసుకుంటారండి. అంటే నీట్గా ఉండొద్దని కాదు, అంటే ఇప్పుడు ఒక గిన్నెలు టిఫిన్ చేయగానే ఒకసారి కడుగుతారు, మళ్ళీ అన్నం తినగానే ఒకసారి కడుగుతారు. అలా కాకుండా అన్నీ వేసుకుని ఒకసారి కడగడం వల్ల కొంచెం టైం అనేది మనకు సేవ్ అనేది అయ్యిద్దండి. ఆ టైంలో ఇంకోటి ఏమన్నా మనం నేర్చుకోవచ్చు కొత్తగా. ఇంకా వాళ్ళు కూడా ఏంటంటే ఇంక పొద్దున్నుంచి సాయంత్రం వరకు నేను పని చేస్తూనే ఉన్నాను, నేను ఇంకోటి ఏం చేయలేని చెప్పేసి అలా అనుకుంటారు. ఇంక పొద్దున్నుంచి వాళ్ళు పని చేయడం వల్ల వాళ్ళకి ఇంకా రెస్ట్ అనేది లేకపోవడం వల్ల కొంచెం చిరాకుగా ఉంటారు. ఇంట్లో వాళ్ళ మీద కూడా చిరాకు ఇచ్చుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఇలా ఒక టైం ప్రకారం చేసుకొని కొంచెం టైం అనేది సేవ్ చేసుకొని ఆ టైంలో ఏదైనా కొత్తగా నేర్చుకోవడానికి మనం చేయొచ్చండి. ఏదైనా వయసులో ఉన్నప్పుడే కదండి మనం ఏది చేసిన వయసులో ఉన్నప్పుడే కష్టపడాలి. ఏమైనా నేర్చుకోవాలన్నా కానీ వయసులో ఉన్నప్పుడే చేయాలి. కొంతమంది వచ్చేసి ఇంకా పగటిపూట పని అయిపోగానే నిద్రపోవడము, లేదంటే టీవీలోని సీరియల్ పెట్టుకొని చూడటం అలా చేస్తూ ఉంటారు. అలా చేయటం వల్ల కూడా టైం అనేది చాలా వేస్ట్ అయిపోతూ ఉండిద్దండి. అలా పగటిపూట నిద్రపోకుండా ఆ టైంని ఇంక మనకి రాని వాటి కోసం ఏమైనా చూసి నేర్చుకోవడం ఫోన్లో అయినా సరే, ఇంక బయటికెళ్ళి మనం వెళ్ళలేను అన్న పరిస్థితుల్లో అయితే ఇంట్లో ఉండే ఇంకా మన ఫోన్లో చూసి అన్నీ నేర్చుకోవచ్చండి. కొన్ని అయితే మనం ఇప్పుడు టైలరింగ్ వీడియోస్ అలా చూసి టైలరింగ్ నేర్చుకోవడము, లేదంటే ఇంకా పిల్లలకి ఇంట్లో స్నాక్స్ ప్రిపేర్ చేయడము, బయట కొనే పని లేకుండా బయట కొంటే చాలా మనీ వేస్ట్ అనేది అవుతూ ఉండిద్ది కదండి, మళ్ళీ హెల్తీగా కూడా ఉండవు. అలా హెల్తీ ఫుడ్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం పిల్లల కోసం అలా చేసుకోవచ్చు. ఇంకొంతమంది వచ్చేసి ఎవరైనా ఏమన్నా అనగానే ఇంకా అవే మాటలు మనసులో పెట్టుకొని దిగులు పడుతూ ఉంటారు. ఆ దిగులు మీద ఏ పని చేయలేరు. చాలా టైం అనేది అలా కూడా వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. ఎవరి మాటలు పట్టించుకోకుండా మనం చేసేది కరెక్టా కాదా అని చెప్పేసి మనకు కరెక్ట్ అనిపిస్తే ఇంకా లైఫ్ను ముందుకు తీసుకెళ్ళటమేనండి. ఎవరో ఏదో అన్నారని చెప్పేసి ఆ మాటలన్నీ మనసులో పెట్టుకొని దాని గురించి దిగులు పడుకుంటూ ఉండి మన టైం అనేది వేస్ట్ చేసుకోకూడదు. అన్నవాళ్ళు బాగానే ఉంటారండి. అవన్నీ మనసులో పెట్టుకొని మనం ఏ పని చేయలేకపోతాము. అలా ఉండటం వల్ల కూడా మన టైం అనేది చాలా వేస్ట్ అయిపోతూ ఉండిద్ది. రోజులన్నీ గడిచిపోతూ ఉంటవి. అలా కాకుండా ఎవరేమనుకున్నా మనం చేసేది కరెక్ట్ అనిపిస్తే మనం మన లైఫ్ని అనేది ముందుకు తీసుకెళ్ళాలండి. ఇంకా వచ్చేసి కొంతమందేమో ఏమన్నా పని చేయాలనుకుంటే నాకు అది లేదు, ఇది లేదు, నాకు ఆ సౌకర్యం లేదు, ఈ సౌకర్యం లేదని వాళ్ళు అనుకొని అక్కడే అయిపోతూ ఉంటారు. వాళ్ళకి అవన్నీ ఉన్నాయి కాబట్టి చేసుకుంటున్నారని. ఉన్న దాంట్లోనే మనం సంతోషంగా ఉండాలి. ఉన్న దాంట్లోనే మన లైఫ్ని అనేది ముందుకు తీసుకెళ్ళాలి. ఏదైనా సాధించాలి. ఒకసారి చేస్తే రాదు, 2 సార్లు చేసినా రాదు, ఇంకా 1, 4 సార్లు చేసి నేర్చుకొని అది నేను చేయగలను అని చెప్పేసి ఇంకా ముందుకు వెళ్ళాలండి. అప్పుడే మనం దాన్ని సాధించగలుగుతాము ఎలాగైనా సరే. ఒకసారి ఫెయిల్ అయినా రెండోసారి అనేది సక్సెస్ అనేది అవుతుందండి. నేనైతే ఇంక అట్లానే అనుకొని ఏది చేసినా కానీ ఇంకా చేయాలి అనేసి పట్టుదల మీద చేస్తూ ఉంటాను. మనం ఏమైనా చేయాలనుకున్నా కూడా ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదండి. మన సొంతంగా మనమే చేయాలి. ఎవరి మీద డిపెండ్ అయినప్పుడు వాళ్ళు మనకు అన్ని సమయాల్లో అనుకూలంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వాళ్ళు ఒకవేళ ఉన్నా కానీ మనకు నా వల్ల కాదు అది ఇది అని అంటే అప్పుడు మనం బాధపడాల్సి వస్తుంది. అలా కాకుండా అసలు ఎవరి మీద మనం డిపెండ్ అవ్వకుండా మనం ఏది చేసినా మన సొంతంగా మనమే ఒక్కలమే చేసుకుంటే అది అనేది ఇంకా బాధపడే రోజు ఉండదు. మనం సక్సెస్ అయినా కానీ మనకే ఉంటుంది. అలా ఒంటరిగా సక్సెస్ అయినప్పుడే హ్యాపీనెస్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఇంక పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకు ఎవరు నాకు హెల్ప్ చేసేవాళ్ళు అయితే లేరండి. మా హస్బెండ్ అయితే పొద్దున్న వెళ్తే సాయంత్రం అవుతుంది వచ్చేసరికి. ఇంకా ప్రతిదీ ఏది చేసినా పిల్లలతో నేనే చేసుకోవాలి. ఇంట్లో పనులు కాంచి పిల్లల్ని చూసుకోవడం ఏదైనా సరే నేనే చేసుకుంటానండి. ఎవరి హెల్ప్ అనేది నేను తీసుకోను. ప్రతిదీ నేనే చేసుకుంటూ ఉంటాను. ఏ పని చేసినా కానీ ఇంకా వీడియోలు తీయడమైనా ఏదైనా సరే ప్రతిదీ నేనే చేసుకుంటూ ఉంటాను. ఇంకా మిషన్ అయితే పెట్టడం లేదండి. ఇంకా మిషన్ పెట్టినా కానీ పిల్లలు నిద్రపోయేటప్పుడు అలాగా
అలాగా ఇంకా సౌండ్కి అయితే నిద్ర లేస్తున్నారు. ఇంక లేచినాక కూడా వచ్చి అవి ఇవి కదిలిస్తూ ఉంటారు. అలాగా అసలు మిషన్ పెట్టడానికి ఆపట్లేదు. నా హెల్త్ గురించి కూడా ఆలోచించుకొని ఇంకా పిల్లల గురించి ఆలోచించి నేను మిషన్ అయితే ఇంకా పెట్టలేదండి. నాకైతే ఇంకా మిషన్ అయితే పెట్టాలనిపించింది. ఇంకా అవకాశం లేదని చెప్పేసి ఇంకా సైలెంట్గా ఉంటాను. నాకైతే ఇంకా ఊరకుంటే అసలు ఇష్టం ఉండదండి. టైం అనేది వేస్ట్ చేసుకుంటా ఊరకుంటా అసలు ఇష్టం ఉండదు. ఏదో ఒకటి చేయాలి అని అనిపిస్తూ ఉండిద్ది. ఏమైనా చేసిన రోజైతే చాలా హ్యాపీగా ఉండిద్ది. ఈరోజు ఇది చేశాను, ఇది నేర్చుకున్నాను అని చెప్పేసి. ఖాళీగా ఉంటే ఇంకా ఆ రోజంతా మైండ్ ఏదోలాగుంటుంది. ఊరుకుంటున్నాను అనిపిస్తూ ఉండిద్దండి. మీకు కూడా అలానే అనిపించిద్దా? నాకైతే ఈ వీడియోలో కొన్ని టిప్స్ అయితే చెప్పా కదండి. దాంట్లో ఏ టిప్ మీకు నచ్చిందో, ఏ టిప్ కరెక్ట్ అనిపించిందో నాకైతే కామెంట్ రూపంలో అయితే చెప్పండి. ఇంతేనండి వీడియో. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.